పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని పట్టుకుని వర్మ గారు మీ వల్లే మీ కృషి వల్లే నేను గెలిచాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నాగబాబు గారు మాట్లాడింది మీరు చూసారా? పవన్ కళ్యాణ్ జనసేన అభిమానుల వల్లే గెలిచారు, ఎవరో నేను గెలిపించాను అనుకుంటే తప్పు. అందుకే నాగబాబు గారి మాటలకి నేను నాగబాబు గారిని కూడా సూటిగా ఒకటి ప్రశ్న వేస్తున్నాను. ఇదే డైలాగు మీరు ఎలక్షన్లో కూటమిలో ఉండేటప్పుడు కూటమికి న్యాయం చేశారు. కూటమిలో టీడీపీ సీటు వదులుకున్నాడు ఆయన. కూటమిలో టీడీపీ సీటు వదులుకొని కూటమికి పవన్ కళ్యాణ్ గారికి అహోరాత్రిలో కష్టపడ్డాడు. ఓకే, ఆయన వల్ల 10 ఓట్లు పడ్డాయా పడలేదా మీరు ఆ రోజు చెప్పాలి. వర్మ గారు వెరీ థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్యూబుల్. మీరు మాకు సపోర్ట్ చేయొద్దు, మేము ఆల్రెడీ గెలిచాం కనుక ఈజ్ అ విన్నింగ్ క్యాండిడేట్ ఆల్రెడీ ఈజ్ అ పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం, మీ సపోర్ట్ మాకు అవసరం లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి మీరు టీడీపీ నుంచి మాకేం సపోర్ట్ వద్దని ఒక మాట మీరు ఆ రోజు అని ఉంటే, ఆ రోజు మీరు మాట్లాడుంటే ఇన్ఛార్జ్గా బాగుంది. అట్ సాప్ ఇస్ నాగబాబు గారు మాట్లాడద్దు. ఎందుకంటే ప్రతి ఓట్ ఈజ్ వాల్యుబుల్. నేను కూడా వెళ్ళాను. నేను నన్ను రమ్మని అడగలే ఎవరను, నన్ను పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు నన్ను ఎవరు రమ్మని అడగలే, లోకేష్ గారు చెప్పారు కాబట్టి నేను కూడా వెళ్ళి 10 మందిని ఓట్లు అడిగా. నా వల్ల ఒక ఓటు పడవచ్చు పడకపోవచ్చు, ఎవరైనా పిఠాపురం ప్రజలు ఓటేస్తేనే గెలుస్తారు అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలా. ఎవరైనా పిఠాపురం ప్రెసిడెంట్ ఇస్ పవన్ కళ్యాణ్ ఇస్ గ్రేట్, ఆయన ముఖం చూసే ఓటేస్తారు అనేది పెట్టుకోవచ్చు, తప్పలేదు. మీరు పిఠాపురం ప్రజలు ఓటేస్తేనే గెలాలి, కానీ మీరు కష్టపడ్డారు, ఆయన కష్టపడ్డారు, ఆయన కష్టానికి థ్యాంక్స్ చెప్పాలి తప్ప ఆయన త్యాగం చేశాడు సీటు. ఆయన మిమ్మల్ని ఏమో అనలేదు. ఈ రోజు మీరు ఆయన్ని మాట్లాడే విధంగా మాట్లాడకూడదు. ఇది కరెక్ట్ కాదేమో, ఇది పొత్తు ధర్మం కాదేమో, ఇది మన టీడీపీ సీట్లు 40 సంవత్సరాలు టీడీపీని మేము గెలిపించాం. ఎస్, టీడీపీ మీకు ఎంత అవసరం పడిందో మీరు టీడీపీకి అంతే అవసరం పడ్డారు. రెండు కలిపిస్తేనే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగారు. 40% ఓట్లు వచ్చాయి. 40% విడివిడిగా గెలుచుంటే 51%తో జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు. మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి. 2019లో జనసేన వల్ల 45 సీట్లు టీడీపీ ఓడిపోయింది. టీడీపీ ఓడిపోయింది, జగన్ ప్లస్ అయింది. జగన్ ఆ రోజు 120 సీట్లే, 110 సీట్లే. తక్కువ సీట్లు మీరు ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే మా లెక్క ప్రకారం 100 నుంచి 105 సీట్లే. మొన్న కూడా 120 నుంచి 130 సీట్లే. కనుక మీరిద్దరు కలయిక బట్టి వచ్చాయి. కనుక నాగబాబు గారు ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, వర్మ గారు మిమ్మల్ని ఏం అడగలేదు, వర్మ గారిని మనం అగౌరవపరచడం అనేది కరెక్ట్ కాదు ఒకటి. రెండోది, వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నాతో నిలబడ్డాడు థ్యాంక్స్ అని చెప్పారు. అంటే ఈరోజు ఆ మాట చెప్పకూడదు అని నేను అంటున్నాను. ఏంటంటే ఎవరు కష్టపడినాయండి, ఎంతమంది కష్టపడినా పవన్ కళ్యాణ్ గారిని చూసే ఓటేస్తారు. పిఠాపురం ప్రజలు ఓటేస్తేనే గెలుస్తాం, కానీ నేను ఆలో ఎవరో వర్మ గారు చెప్తే ఈ ఓటు కాకపోతే ఏంటంటే గెలుపు అనేది ఆయనదే ఒప్పుకుంటాం. పిఠాపురం ప్రజలు వేస్తే ఒప్పుకుంటాం. కానీ కొంతలో కొంత మీకు కష్టపడ్డాడు కదా, టికెట్ అనేది ఆల్రెడీ మీకు పొత్తులో బాగుంటుంది, త్యాగం చేశాడు కదా. కనుక ఇవన్నీ నాగబాబు గారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే పెద్దలు అన్నీ తెలిసిన వారు, అంతా అనుభవించిన వారు, అన్నీ తెలిసిన వారు, ఆయనకు తెలుసు నాగబాబు గారికి. కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని అవమానించకూడదు, అవమానపరచకూడదు. చెప్పారు ఇంకొకటి, ఎదుటి వాళ్ళు తిట్టిన వాళ్ళందరినీ కూడా ఈరోజు అనుభవిస్తున్నారు. ఎస్, మనం తిట్టిన వాళ్ళు అనుభవించాల్సిన అవసరం, అలాంటి వాళ్ళు మనం ఎవరు క్షమించాల్సిన అవసరం లేదు ఒకటి. కానీ ఇంకొకటి మీటింగ్లోని నాకు ఒక లోటు కనబడింది. ఆ లోటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారేమో అని చూశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలంటే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. దిశానిర్దేశం చేయలేదేమో అనిపించింది. ఎందుకు చేయలేదనిపించింది అంటే కార్యకర్తల వల్ల మన పార్టీ వచ్చింది. 21 సీటు మనం ఆల్రెడీ మనం ఒక 5%, 6% నుంచి ఈరోజు 21 సీటు గెలిచాము. మనకి ఇంత పర్సంటేజ్ వచ్చింది. ఈరోజు నిలబడ్డామంటే కార్యకర్తలు చలవ. కానీ మనం కూటమి గవర్నమెంట్లో ఉన్నాం. పార్టీకి నష్టం వచ్చే పని మీరు చేయొద్దు. పార్టీకి విధేయుడిగా ఉండండి చెప్పారు. మీరు అరిచేవాళ్ళు, నాకు పార్టీకి నష్టం వచ్చేవాళ్ళు ఉండొద్దు, నాకు పార్టీకి కష్టపడే వాళ్ళు ఉండాలని చెప్పాడు. అది అలాగే ఆయన ఏంటంటే ఒకటి, చాలామంది ఇప్పుడు థియేటర్లో సినిమా వేస్తే థియేటర్లు తగలబెడుతున్నారు. అంటే కలమ్మ తల్లి అంటే మన దేవత, మన ఇల్లు, మన దేవాలయం. అంటే థియేటర్ అంటే దేవాలయం. దాంట్లో కలర్ ముక్కలు చేస్తున్న పని
దాన్ని మనం ఖండించాల్సి ఉంటుంది ఒకటి. రెండోది, ఈ అభిమానులందరినీ కూడా మనం టోటల్గా మంచి పని చేయమనండి, మంచి కార్యక్రమాలు చేయమనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా చాలా బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు కూడా వాళ్ళు అదే పని మీద ఉండాలి. ఎక్కడ కూడా మన పార్టీ గవర్నమెంట్ ఉందని చెప్పేసి ఎక్కడైనా చెడ్డ పేరు తీస్తే అది పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. అది దాని మీద ఒక వాళ్ళకంటే కార్యకర్తలకు సందేశం ఇస్తాడేమో అని అనుకున్నాను నేను. సరే, అది కూడా ఇవ్వలేకపోయారు. అంటే టైం సరిపోయిందో లేదో కానీ అదొకటి ఇచ్చి ఉండాలి. ఇంకా అంటే కార్యకర్తలను ఉద్దేశించి ఇంకా అది మాట్లాడి ఉండాలి. వీర మహిళల కోసం, అందరి కోసం ఇవన్నీ మంచి చేయండి, మంచి కార్యక్రమం చేయండి. పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా చేయండి, చెడ్డ పేరు వచ్చే విధంగా చేయకూడదని ఒక మాట మాట్లాడి ఉంటే బాగుండేదేమో అనేది నాకు అనిపించింది. మాట్లాడిన మాటలు అందరూ కూడా నాయకులందరూ మాట్లాడారు, చక్కగా మాట్లాడారు, హ్యాపీగా మాట్లాడారు. ఆవిర్భావ సంబంధం చాలా బాగా జరిగింది. ఎక్స్ట్రాడినరీ బిగ్ సక్సెస్, అంటే బిగ్ సక్సెస్ అయింది. కనుక పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా సీఎం అవుతారు, అవ్వాలి అనేది మా కోరిక కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోరిక. ఆ కోరిక మేరకు ఆయన అవుతాడని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.